చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యం మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 6 మనం చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను. దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏమనుంది? నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను. ఐఎమ్ ది ఒమేగా, ఐఎమ్ ది ఆల్ఫా, ద బిగినింగ్ అట్ ది ఎండ్. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అండి. ఆయనకి ప్రారంభము తెలుసు, అంతము తెలుసు. ఆయనకి నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు కూడా ఆయనకి తెలియకుండా లేదు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడని ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నాం. మరొక వాక్యం కూడా మనం చూస్తే అదే గ్రంథంలో 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అంటే దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి తెలియందంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. హీ నోస్ ద పాస్ట్, హీ నోస్ ద ప్రజెంట్ అండ్ హీ నోస్ ద ఫ్యూచర్. అదేవిధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే దేవుణ్ణి, నేను అనుకున్నటువంటి కార్యాన్ని నేనే జరిగించుకుంటాను. నేను ఏదైతే కార్యాన్ని నేను ఆలోచిస్తానో ఆ కార్యాన్ని నేనే జరిగించగల సమర్థుడని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆ మాట మనం చూస్తే యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 and 10 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట ఉందండి. అక్కడ ఏమని ఉందంటే, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకున్నది, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవ్వడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? దేవుడు అంటున్నాడు, ఆయన ఏదైతే ఆలోచన చేశారో నా ఆలోచనను, నా చిత్తమును నేను నెరవేర్చుకును దేవుడను అని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు దాకా నేను చూపించిన ఈ 3 వాక్యాల నుండి మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవునికి సమస్తం తెలుసు, ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు, అదేవిధంగా ఆయన తలంచినటువంటి కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు అని ఇక్కడ మనం అర్థమవుతుందండి. ఇప్పుడు నేనేమంటానంటే, అలాంటి సర్వశక్తిమంతుడకు దేవుడు, ఆది అంతం ఎరిగిన దేవుడు, ఏమండి, ఆది అంతం ఎరిగిన దేవుడు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలియని ఒక మానవుడి స్వరాన్ని, మానవుడి మాటను విని తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా అనేది నా ప్రశ్న. సమాధానం చెప్తారా అండి ఎవరైనా? ఏమండి, సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, అంతా మహిమా ప్రభావము కలిగిన దేవుడు, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అల్పుడైన మానవుని మాటను బట్టి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా నేను అడుగుతున్నాను. ఏమండి, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో. నేను అంటాను, నేను ఎస్ అంటాను. హల్లెలూయా. మీరు నమ్ముతారా అండి? ఈరోజు నేను చెప్పే వాక్యంలో దాన్ని నేను ప్రూవ్ కూడా చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియని ఒక మానవుని మాటను విని దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న సంఘటనలో బైబిల్లో అనేకం ఉన్నాయండి. దానికంటే ముందు ఒక వాక్యం మీకు నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచ్చి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం అండి. ఏమని చదువుతారండి?
వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గము విడుచుదురేమో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వాస్తవానికి ఏదైతే జనాంగం ఉందో ఆ జనాంగం బహుదుర్మార్గంగా వారు ప్రవర్తిస్తున్నారో, వారి దుర్మార్గమైన ప్రవర్తన బట్టి దేవుడు వారి మీద ఒక ఉగ్రతను తీసుకురావాలి అని ఆయన నిర్ణయించుకుంటున్నాడండి. కానీ ఇక్కడ ఆయన దేని గురించి ఆయన ఆలోచిస్తున్నాడంటే, ఒకవేళ వారు తమ దుర్మార్గతను బట్టి వారు పశ్చాత్తాపడి ఏమండి తమను తాము మార్చుకున్నట్లయితే, తాము చేస్తున్నటువంటి కార్యాన్ని విడిచిపెట్టినట్లయితే, నేను అనుకున్నటువంటి కార్యాన్ని నేను వెనక్కి తీసుకుంటాను. హల్లెలూయా. అంటే ఇక్కడ నిర్ణయం అనేది దేవుడు ఎవరి మీద ఆయన బట్టి తీసుకుంటున్నాడండి? తాను ఇష్టపడిన తన బిడ్డల ప్రవర్తన మీద ఆయన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని బట్టే కాదండి, ఇంకా అనేక అంశాలు, అనేక విషయాల్లో దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత ప్రేమతో ఒక మనిషి పట్ల ఆయన ఉంటున్నాడు అనేది ఈరోజు మనం వాక్యంలో వినొచ్చండి. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందండి? వాడు దుర్మార్గమైన క్రియలు చేస్తున్నవాడు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీవు నీ దుర్మార్గతను విడిచిపెట్టేవాడు అయితే నీకు క్షమిస్తానయ్యా. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, మానవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. హీఈస్ యాక్చువల్లీ రివీలింగ్ హిస్ ఎటర్నల్ లవ్ టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో నిజంగా మనం దేవునికి ఎంతవరకు విలువిస్తున్నామండి? దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం, అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నాం. నిజంగా ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, ఇందాక నేను చెప్పాను కదా, దేవుడు ఆల్ఫా ఒమేగయ, ఆది అంతమెరిగినటువంటి దేవుడు అని. అలాంటి ఒక సర్వశక్తి మగుడైనటువంటి దేవుడు ఆయన గొప్ప దేవునిగా పిలువబడాలని అనుకోలేదండి. సింపుల్గా అబ్రాహాము దేవునిగా ఆయన పిలువబడాలని ఆశపడ్డాడు. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 24 మనం చదువుకుంటే అక్కడ ఏముందండి? అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుమో. ఇక్కడ మొట్టమొదటి అంశం మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు, తన గురించి చెబుతున్నప్పుడు చాలా చెప్పచ్చండి. నేను మొదటివాడను, నేను సర్వశక్తిమంతుడను, నేను బాహుళ్యము కలిగిన వాడని చెప్పచ్చు. కానీ అక్కడ దేవుడు అలా చెప్పుకోవట్లేదు. నేను ఎవరినో తెలుసా? నీ పితరుడైన అబ్రాహాము దేవుణ్ణి. ఏమండి? అంటే ఒక మనిషి నమ్ముకున్నటువంటి దేవుని నేను అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే మానవుల పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగిన మనం అర్థం చేసుకోవచ్చండి. రెండవ అంశం ఏంటంటే, ఆయన గొప్ప దేవుడై ఉండి, ఆయన మహాప్రభావం గల దేవుడై ఉండి కూడా స్టిల్ ఒక్క పాపి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయన ఎంతో సంతోషిస్తున్నాడండి. 10 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, ఒక్కడు తన ప్రవర్తన మార్చుకుని తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తిగా మారగలిగితే ఆ ఒక్కని కొరకంట పరలోకం అంతా కూడా సంతోషిస్తుందంట. దేవుడు ఎంతగానో ఆనందిస్తాడంటండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ మాట అక్కడ రాయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్క వ్యక్తి మారు మనసు అవసరం, ఒక్క వ్యక్తి తను మార్చుకోగలిగితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఇది మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ. హల్లెలూయా. మరి నిజంగా కూడా ఒక మనిషిని దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడంటే, ఏమండి, అది కూడా మనం వాక్యలో చూడొచ్చు. కేవలము
వాడిని కొంచెము తక్కువ వానిగా మాత్రమే దేవుడు సృష్టించాడండి. ఎవరికంటే అంటే మీకు నేను వాక్యంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము దేవుని కంటే వాణిని, ఎవరినండి? దేవుని కంటే వాణిని అంటే ఎవరిని? మనిషిని. దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. చూసారా అండి? ఏదో నా జీవితం ఏముందిలేండి, ఏదో బ్రతుకుతున్నాను, ఏదో నాకు పెద్ద ప్రాధాన్యత ఏముంది అని బహుశా కొంతమంది అనుకుంటారేమో. లేదండి, మనల్ని దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడంటే ఆయన కంటే కేవలం కొంచెము తక్కువ వానిగా మాత్రమే మనల్ని దేవుడు సృష్టించాడు. అంత మాత్రం కాదండి, ఇంకా మనం చూస్తే మహిమా ప్రభావములతో ఆయన మనకి కిరీటము ధరింపజేయడానికి కూడా ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిందండి. అంత గొప్పగా, అంత శ్రేష్టంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు మనం దేవుని వాక్యానికి ఎంత విలువ ఇవ్వగలుగుతున్నామంటే, నిజంగా మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి జీవితం ఉందా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడగలిగేటువంటి మనస్సు మన జీవితంలో ఉందా? ఆయనకు విధేయులై ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళగలిగేటువంటి అట్టి ప్రవర్తన నిజంగా మన జీవితంలో ఉందా అండి? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట మనం వినడం కాదండి, నిజంగా మనలో మన హృదయంలో దేవుని వాక్యం కొలువు తీరితే, నిజంగా మన యొక్క బ్రతుకులో దేవుని చిత్తం అనేది కనిపించగలిగితే, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క మాటను బట్టి మన జీవితం మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, మనం కాదు దేవుని మాట వినేది, మన మాట దేవుడు వింటాడు. హల్లెలూయా. గాడ్ హూ లిజన్స్. ఎస్, మన దేవుడు కేవలం మనతో మాట్లాడడం మాత్రమే కాదండి, మన మాటను కూడా ఆయన వింటాడు. మన మాటని బట్టి కూడా ఆయన దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని కూడా ఆయన మార్చుకునేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ద గాడ్ హూ లిజన్స్. ఈరోజు నిజంగా అలాంటి భక్తి, అలాంటి నిజమైనటువంటి విశ్వాసం మన జీవితంలో ఉందా అనేది మనం ఆలోచించాలి. హల్లెలూయా. సరేనండి, మీరు బాగా చెప్పారు. మరి దీనికి సంబంధించిన ఉదాహరణలు కానీ సాక్ష్యాలు కానీ మీరు మాకైనా చెప్పగలుగుతారా అంటే కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్తానండి. బైబిల్లో నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము ముందుగా 3, 4 and 5 వర్సెస్ మనం చదువుకుంటే, నేను చదువుతున్నానండి. అక్కడ ఏమని ఉంది, అక్కడ వాస్తవంగా ఏం జరిగిందంటే, మోషే కొండ మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేసి అక్కడ కొంత ఆలస్యమైందనమాట. ఆ కొండ మీద నుండి దిగకుండా కొంచెం తడవు చేయట ప్రజలు గమనించినప్పుడు వాళ్ళు ఏం చేశారని ఇక్కడ వాక్యం మనం చూద్దామన్నమాట. 3వ వచనంలో, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆ రోజు వారు చెయ్యకూడనటువంటి ఒక దుర్మార్గమైన భయంకరమైన పాపాన్ని వారు చేశారు. అదేంటో తెలుసా అండి? కొంచెం మోషే రావడం ఆలస్యమైతే తమకు తాము బంగారం అంతటిని సమకూర్చుకొని ఒక దూడ రూపంలో దాన్ని తయారు చేసి నీవే మా దేవుడు అని ఒక భయంకరమైనటువంటి పనులు చేశారండి. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి చాలా కోపం వచ్చిందండి. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, ఆయనకు ఒక ఉగ్రత ఎంత రగులుకుందంటే, ఆయన మోషేతో ఇలా అంటున్నాడు. దాని 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడలని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చూసారా అండి? ఆ రోజు దేవుని కోపం రగులుకుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో మోషే, నువ్వేం మాట్లాడుకో, ఈ ప్రజలు దుర్మార్గులు, వీరు ఎప్పటికీ నా మాటకు లోబడరు, వీళ్ళందరినీ కాల్చి బూడిద చేస్తాను, వీళ్ళందరినీ పూర్తిగా నాశనం చేస్తాను, నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, ఇంకేం మాట్లాడుకున్నప్పుడు మోషే
దేవునికి ఆయన సర్దుబాటు చెప్తున్నాడు అనమాట. అక్కడ వాక్యం మనం చూస్తే చదవండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఏమండి, మోషే దేవునికి ఆయన ఎవరో గుర్తు చేస్తున్నాడండి. ఇంకా చదవండి. ఆయన కొండలలో వారిని చంపునట్లునో, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లునో, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. ఏమండి, మీ జాగ్రత్త గమనించారా? దేవుడు ఏం చెయ్యాలో ఎవరు చెప్తున్నారండి? మోషే చెప్తున్నాడు. అంటే మోషే ఎవరండి? ఒక సాధారణమైనటువంటి మనిషి. ఒక పక్క దేవుని ఆయనకు ఉగ్రత, ఆయన కోపం వస్తూ ఉంటే దేవునికి చెప్తున్నాడు, దేవా, నువ్వు శక్తిగల దేవుడు కదా, వీళ్ళందరూ నీ పిల్లలే కదా, నువ్వు వీళ్ళని నాశనం చేసేస్తే రేపొద్దున ఐగుప్తీయులు ఏమంటారు? ఇదిగో గొప్ప దేవుడు అన్నారు, శక్తిగల దేవుడు అన్నారు, ఇదే నా దేవుడు అంటే ఆయన ఈ రకంగా అరణ్యంలోకి తీసుకొచ్చి కాల్చేసే దేవుడా? అలా వద్దయ్యా, మీ నిర్ణయాన్ని మార్చుకోండి, సంతాపపడండి, మీ పిల్లలకు క్షమించండి అని చెప్పి మోషే దేవునికి చెప్తున్నాడు. అక్కడ దేవుడు కూడా మోషే మాటను విన్నాడండి. కంటిన్యూ చేయండి. నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకిచ్చదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదునని వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేవుడు మాటను మనిషి వినడం కాదు, ఒక మానవుని మాటను దేవుడు విని తాను నిర్ణయించుకున్నటువంటి ఆ ఉగ్రత నుండి సంతాపపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదండి ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, విలువ. ఒక్కొక్కసారి మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. ఏమండి, భర్త మాట భార్య వినరు, భార్య మాట భర్త వినరు. మన బాస్ మన మాట వింటారా అండి? వినకపోవచ్చు చాలా సందర్భాల్లో. కానీ సర్వశక్తుడమైన దేవుడు, ఆయన ఎవరి మాట వింటున్నాడండి? అల్పుడైన పురుగు లాంటి ఒక మనిషి మాట ఆయన వింటున్నాడు. ఏం అర్హత ఉందండి మనిషికి దేవుడితో మాట్లాడడానికి? ఏం అర్హత ఉంది మోషేకి దేవుని సరిచేయడానికి? అక్కడ ఒక మనిషికి ఆయన ఇస్తున్నటువంటి విలువను గమనించండి ఈరోజు. ఎందుకంటే మోషే గురించి బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో మోషే ఎలాంటి వాడు? మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు మాత్రం కాదండి, నా ఇల్లంతటిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. అతని భక్తి, అతని విధేయత, అతని రైచియస్నెస్, అతని యొక్క జీవితము అతని మాట వినేలా చేసింది దేవుణ్ణి. హల్లెలూయా. ఈరోజు అలాంటి దేవుడు మన మాటను ఎందుకు వినడు? నిజంగా మనం అట్టి భక్తిలో మనం జీవించగలిగితే, అట్టి వాక్య ప్రకారము మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, మోషే మాట విన్న దేవుడు మన మాటను కూడా తప్పక వింటాడు, మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని యొక్క ఆయన మహాకృప, ఆ మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మీకు మరొక ఉదాహరణ నేను చూపిస్తానండి. 2వ రాజుల గ్రంథము 2 Kings చాప్టర్ 20 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. 2 Kings చాప్టర్ 20 verse 1 to 5 మనం చదువుకుందామండి. ఆ దినములలో, సో ఈ విషయం గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వచనం యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, హిజ్కియా అనే ఆయనకి ఒక మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చిందండి, ఒక తెగులు వచ్చిందనమాట. అప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్త అయినటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి దేవుని మాటగా కొన్ని మాటలు ఆయనకు చెప్తారు. ఏమనంటే, అయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా మరణించబోతున్నావు, నీ సమయం ఇంకా
అయిపోయింది అని ఎప్పుడైతే హిజ్కియాకు తెలియచేస్తాడో వెంటనే హిజ్కియా అతడు తన ముఖము గోడతోటి తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడండి. ఏమనంటే, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారితో ఒక ప్రశ్న నేను వేస్తున్నానండి. నిజంగా హిజ్కియా ప్రార్థన, ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో, ఆయన వేటి గురించి అయితే ప్రస్తావించాడో ఆ అంశాలు మన జీవితంలో ఉన్నాయా? ఇక్కడ ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అట్టి యథార్థ హృదయం మన జీవితంలో ఉందా? మొత్తం ఫస్ట్ పాయింట్ నేను అడుగుతున్నాను. రెండవదిగా, అట్టి సత్యముతో మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం నడవగలుగుతున్నామా? రెండవ మాట. మూడవది, దేవుని దృష్టికి అనుకూలముగా మనము సమస్తమును చేయగలుగుతున్నామా? ఒక్కసారి లెట్స్ చెక్ అవర్ సెల్ఫ్. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందామండి. ఇక్కడ హిజ్కియా చేసినటువంటి ఆ ప్రార్థనలో నిజంగా మన జీవితం అనేది అట్టి రీతిగా ఉందా అని మనం ఆలోచించాలి. ఇక్కడ ఎప్పుడైతే హిజ్కియా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ప్రవక్త వచ్చాడు, మాట చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడండి. దేవుడు నిర్ణయం చేసేసాడు, ఇంకా హిజ్కియా మరణించాలి, ఇంక టైం అయిపోయిందని దేవుడు చెప్పేశాడు. బట్ స్టిల్ అతడు చేసిన ప్రార్థన, అతని బ్రతుకు, అతడు జీవించినటువంటి తన జీవితాన్ని బట్టి మరలా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. అదే ప్రవక్తను మరలా ఆయన దగ్గరికి పంపించేశాడు అంటున్నాడు, నీ ప్రార్థనలో అంగీకరించాను, నీ ప్రార్థనలు నేను అంగీకరించాను. స్టిల్ నేను నిర్ణయం తీసేసుకున్నప్పటికీ కూడా నీవు జీవించినటువంటి నీ జీవితము, నీ బ్రతుకు, నీలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ యథార్థత నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేసినాయి. హిజ్కియా, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను నేను పెంచుతున్నాను అని చెప్పి దేవుడు ఆయన మాటగా చెప్పాడండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా అట్టి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామండి. అట్టి విశ్వాసము, అట్టి దేవుని పట్ల విధేయత నిజంగా మన జీవితాల్లో ఉందా? ఒకవేళ ఉంటే మన మాట దేవుని దగ్గరికి తప్పక వెళ్తుంది. నిజంగా అది కీడైనప్పటికీ అది మేలైపోతుందండి. ఒక నిర్ణయం దేవుడు తీసేసుకున్నప్పటికీ అది మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడే కాదండి, మీరు బైబిల్లో అనేక చోట్ల నీనివే పట్టణస్తుల విషయంలో దేవుడు చేసినటువంటి మాట ఏమండి, ఎప్పుడైతే వారు 40 రోజుల పాటు ఎప్పుడైతే వారు తమను తగ్గించుకుని గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం మనకు తెలియదా? వారి మీదకి రప్పిస్తానన్నటువంటి కీడు ఏమైపోయిందండి? మాయమైపోయింది. ఆ తర్వాత అబ్రహాము చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్నటువంటి ఎవరండి, తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు విషయం ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి? ఆలస్యం చేసి మరి కొంతమంది దేవదూతల్ని పంపించి మరి అక్కడి నుంచి లోతును తన కుటుంబాన్ని బయటికి నడిపించాడండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నడుస్తున్నటువంటి మన జీవితాల్లో అట్టి బ్రతుకుందా? అట్టి నిజాయితీ మన జీవితాల్లో ఉందా? అట్టి యథార్థ హృదయంతో మనం జీవించగలుగుతున్నామా? మన యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం దేవునిపై ఉంచగలుగుతున్నామా? నిజంగా అలా మనం జీవించగలిగితేనండి గాడ్ విల్ డెఫినెట్లీ లిజన్ టు అవర్ ప్రేయర్స్. తప్పక దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన తన నిర్ణయాన్ని సహితం మార్చుకుంటాడండి. హల్లెలూయా. మీకు ఒక చిన్న మాట చెప్పి నా మాటని ముగిస్తానండి. అదేంటంటే, దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తాడో చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. దేవుడు మొట్టమొదట మానవుని సృష్టించినప్పుడు ఆయన పేరేంటండి? ఆదాము. ఆదాము కంటే ముందే దేవుడు పశుపక్షాదుల్ని, జంతువులని, మొక్కలను దేవుడు సృష్టించాడు కదా. సరే, ఇంత సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఎందుకని ఆ జంతువులకు, ఆ యొక్క పశువులకు, ఆ పక్షులకు ఆయనే పేరు పెట్టకుండా ఆ పేరు పెట్టమని ఆదాముకి ఎందుకు అప్పగించాడండి? ఇప్పుడు ఆలోచించారా? ఆదికాండం 2వ అధ్యాయంలో
ఆదికాండం 2వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి అధికారము, ప్రాధాన్యత, అట్టి ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సృష్టించిన దేవునికి పేరు పెట్టడం తెలియదా అండి? ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెట్టు ఉంది, మామిడి చెట్టు, ఆ పేరు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టాడు, దేవుడు కాదు. అలా పెట్టడానికి దేవుడు ఆదాముకి ఆ హక్కుని దేవుడు ఇచ్చాడండి. అంటే దట్ షోస్ హౌ ఇంపార్టెంట్ హ్యూమన్స్ ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు నిజంగా మనం కూడా దేవునికి విధేయులుగా మనం జీవించగలిగితే మన పట్ల కూడా దేవుడు అంతే గొప్ప ఆ యొక్క ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం మనుషులను చూసి కాదు, ఈ లోకాన్ని బట్టి కాదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాం. చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, బట్ స్టిల్ మనల్ని కాపాడే దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి అడుగులోనూ ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడండి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి అట్టి విధంగా మన జీవితాలను ముందుకు తీసుకెళ్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో దాచిపెట్టుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు ఒక మానవుణ్ణి మీకంటే కొంచెము తక్కువ వానిగా మాత్రమే సృష్టించావు తండ్రి. మహిమా కిరీటములతో తండ్రి వానికి కిరీటం ధరింపచేసావు నాయన. తండ్రి, అట్టి మానవుడు మరి మీ మాట వినకుండా మీ వాక్యాన్ని పక్కన పెట్టి తన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాడయ్యా. తండ్రి, ఈరోజు ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో నాయన, వారందరికీ పశ్చాత్తాపడగలిగేటువంటి హృదయాన్ని దయచేయండి. వారి జీవితాన్ని నూతనంగా మార్చుకుని మీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించుటకు వారందరికీ సహాయం దయచేయవలసిందిగా, వారి పట్ల మీ యొక్క ప్రణాళికను, మీ యొక్క ఏర్పాటును మీరు స్థిరపరచవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.